చెయ్యని తప్పుని తిమ్మరసు గారిని కఠినంగా శిక్షించి కళ్ళు పీకేసి చిత్రహింసలు పెట్టి బందీఖానలో వేశారు. ఆయన చేసింది తప్పేంటి? విజయనగర సామ్రాజ్య పాలనలో రెండో రాజధానిగా ఉన్న పెనుగొండలోని గగన్ మహల్కి శ్రీకృష్ణదేవరాయలు గారికి ఏంటి సంబంధం? చాలామంది అంటుంటారు కట్టించింది శ్రీకృష్ణదేవరాయలు గారి అని. కానీ ఆయన చనిపోయింది 1529లో చనిపోతే ఈ గగన్ మహల్ కట్టింది 1575వ సంవత్సరంలో. నిజంగానే శ్రీకృష్ణదేవరాయలు ఈ వేసవి కాలంలో ఈ గగన్ మహల్లో గడిపారా? శ్రీకృష్ణదేవరాయలు కొడుకుని చంపింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు గారు విజయనగర సామ్రాజ్యంలో రాజుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? శ్రీకృష్ణదేవరాయల గురించి కొన్ని తెలుసుకున్నాను, కొన్ని వీడియోస్ చూశాను, కొన్ని నెట్లో వెతికాను, కొన్ని పుస్తకాలు చదివాను. అలాగే నందమూరి తారక రామారావు గారి నటించిన మహామంత్రి తిమ్మరసు మూవీ కూడా చూశాను. అందులో ఎలా ఉంది, అసలు ఇవన్నీ ఎలా జరిగాయి మొత్తం ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే క్షమించండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే పెనుగొండలోని ఉన్న గగన్ మహల్. ఇక్కడ ముందర గేటుకైతే కీస్ అయితే వేసింటారు. అక్కడ వాచ్మెన్ పేరు ఉంటుంది, అక్కడ ఉన్న సెక్యూరిటీ గారిది. వాళ్ళు కాల్ చేస్తే మనకు ఈ మొత్తం కోట లోపల మొత్తం చూపిస్తారు. ఎందుకంటే కీస్ వేశారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఇవన్నీ గోడల్ని ఇవి పగులు కొడుతున్నారని, అందుకు వాటికైతే కీస్ వేసి ఉంటారు. ఇదే మహామంత్రి తిమ్మరసు గారి బందీఖానా. అసలు ఆయన చేసిన తప్పేంటి? శ్రీకృష్ణదేవరాయలకి ఆయనకి సంబంధం ఏంటి? మొత్తం ఈ వీడియోలో అయితే వివరిస్తాను. ఈ పెనుగొండ వచ్చేసి మనకి అనంతపురం నుంచి 77 కిలోమీటర్లు, అలాగే బెంగళూరు నుంచి 143 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇది విజయనగర సామ్రాజ్య కాలంలో వాళ్ళు రెండో రాజధానికి అయితే దీన్ని అయితే ఎంచుకున్నారు. ముందు రాజధాని వచ్చి హంపి, అది పతనమైన తర్వాత ఈ పెనుగొండ అనేది రెండో రాజధానికి అయితే విజయనగర సామ్రాజ్య కాలంలో అయితే ఉండింది. ఇక్కడే గగన్ మహల్, తిమ్మరసు బందీఖానా అయితే ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు గారు జననం వచ్చి జనవరి 17వ తేదీ 1471 సంవత్సరంలో ఆయన అయితే జన్మించారు. ఆయన 20 సంవత్సరాలు రాజుగా ఈ విజయనగర సామ్రాజ్యాన్ని అయితే పరిపాలించారు. ఎన్నో యుద్ధాలు గెలిచారు, ఎన్నో రాజ్యాలు సొంతం చేసుకున్నారు. ఆయనకి నృత్యం, సంగీతం మీద ఎక్కువ ప్రేమ ఉండేది. ఆయనకి అవంటే భలే ఇష్టం. అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారి మొదటి భార్య నృత్యరాలు. ఫస్ట్ ఆమెనైతే పెళ్లి చేసుకుంటారు. తర్వాత రెండో భార్యగా వచ్చి అన్నపూర్ణాదేవి గారిని అయితే చేసుకుంటారు. ఆయన రాజుగా ఉండింది 1509 సంవత్సరం నుంచి 1529 సంవత్సరం వరకు 20 సంవత్సరాలు అయితే ఆయన రాజుగా అయితే ఉన్నారు. ఆయన 1529 సంవత్సరంలోనే ఆయన అయితే చనిపోయారని ఇక్కడ అంటారు అందరూ. ఈ శ్రీకృష్ణదేవరాయలు గారిని ఆంధ్ర భోజకుడు, సౌర్వభౌముడు, కన్నడ రాజ్య రమణగా కీర్తించబడతారు. తెలుగింటి ముద్దు బిడ్డ, తెలుగువారి గుండెల్లో ఉండిపోయే రాజు. ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఆయన పాలనలో అయితే అత్యున్నత స్థితులకైతే చేరుకుంది. తెలుగు కన్నడ ప్రజలు గొప్ప చక్రవర్తుల్లో ఒకడిగా ఈయనని అభిమానిస్తారు. చాలామంది అంటున్నారు, చాలా వీడియోస్లో అయితే నేను చూశాను, ఈ గగన్ మహల్ అనేది శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు, ఆయన వేసవి కాలంలో ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండేవారు అని చాలామంది అంటుంటారు. కానీ ఆయన 1529లోనే చనిపోయారు. ఇది కట్టింది వచ్చి 1575 సంవత్సరం అయితే కట్టారు. ఇక్కడ కొన్ని పుస్తకాలు కొన్ని చూసిన తర్వాత
ఇది కట్టింది వచ్చి తిరుమల రాయల్ అనే, అంటే వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళే శ్రీకృష్ణ దేవరాయల తర్వాత రాజులు తిరుమల రాయల్ అనే ఆయన అయితే కట్టించారంటారు. కానీ శ్రీకృష్ణ దేవరాయల కొడుకు పేరు కూడా తిరుమల రాయల్, కానీ ఆయన చనిపోతారు. ఆయన 8 సంవత్సరాల వయసులోనే ఆయన్ని అయితే చంపేశారు. కాబట్టి ఆ వంశంలోనే అదే పేరుతో ఎవరో ఉన్నారు కాబట్టి వాళ్ళైతే కట్టారని అంటుంటారు. ఇది నిజానికి వీళ్ళ పరిపాలనలో పాలకులకి వేసవి కాలంలో ఇక్కడ ఉండేకి, అక్కడ పాలించే వాళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళని నెట్లో అయితే నేను చూశాను. ఈ గగన్ మహల్కి శ్రీకృష్ణ దేవరాయలకి ప్రత్యక్ష సంబంధం ఏమీ లేదు. ఏమంటే శ్రీకృష్ణ దేవరాయలు వంశం వాళ్ళే, తర్వాత వంశం వాళ్ళే దీనిని అయితే కట్టించారు. ఈ మహల్ అనేది అప్పుడు సిమెంటు ఇవేం లేదు కాబట్టి ఇది సున్నం, ఇసుక, బెల్లం వీటితో ఇవి వేసి ఇది అయితే కట్టారు. అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అయ్యాయి, కానీ లోపల చూస్తే మొత్తం వచ్చి ఆర్చి, అంటే ఇది మసీదు ఆకారంలో ఆర్చులు ఉంటాయి కదా, మసీదుల్లో ఆర్చులు ఆ ఆకారంలో అయితే ఉంటాయి. మనం ఎంట్రన్స్ ముందుకెళ్తూనే అడుగుకి ఆర్చిల్లాగా అయితే ఉంటుంది. గోడలు కూడా చాలా దృఢంగా ఉన్నాయి. ఇక్కడ నిజంగానే మేమైతే వేసవి కాలంలోనే అయితే ఇక్కడ వెళ్ళాం, కానీ లోపలైతే బయట వచ్చి మనం పోయేటప్పుడు జర్నీ అంతా బయట ఉన్నప్పుడు అయితే చాలా వేడి వేసింది. ఈ మహల్లో అయితే చాలా అయితే చల్లగా ఉంది. ఈ గగన్ మహల్లో చాలా కిటికీలు అయితే ఉన్నాయి, అంటే గాలి బాగా రావడానికి చాలా కిటికీలు ఉన్నాయి. అంటే మనం మెట్టుకు స్టెప్స్ ఎక్కుతున్నా కూడా స్టెప్ ఎక్కిందని అక్కడక్కడ కూడా ఇట్లా కిటికీలాగైతే హోల్స్ అయితే పెట్టారు. ఇక పైకి వెళ్ళిపోతే ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, చూపిస్తాను. కింద హోల్స్ ఉంటాయి. ఇక్కడ శత్రువులు వచ్చేటప్పుడు పైన నుంచి గమనించేవాళ్ళు. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో నుంచి బాణాలు అయితే వేసేవాళ్ళు. ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి బాణాలు అయితే పోయేవి, కానీ అక్కడి నుంచి బాణాలు వేస్తే లోపలికైతే రావు. ఈ గోడలు కూడా మనిషి కన్నా హైటే ఉంటాయి. లోపల ఉన్న మనిషి అయితే బయట వాళ్ళకైతే కనపడరు. చూడండి, మనకైతే ఆ హోల్స్లో నుంచి చూడొచ్చు. ఇక్కడ నుంచి బాణాలు అయితే వదిలేదేంటి, ఒకటి మిస్ అయినా కూడా ఒకటైతే శత్రువుల గుండెలు అయితే దూరుతుంది. మనం ఈ మహల్లోకి వెళ్తూనే మనకి ఎంట్రన్స్లోనే ఈ చిత్రపటం అయితే ఉంటుంది. ఈ చిత్రపటం అనేది చేతితో మాత్రమే వేశారు. అది ఫోటో కదా అంటే చేతితో అయితే వేశారన్నమాట. ఇది శ్రీకృష్ణ దేవరాయలు గారి 504వ పట్టాభిషేక మహోత్సవ సందర్భంగా ఆగస్టు నెల 27వ తేదీ 2014 సంవత్సరంలో అయితే అది ఆవిష్కరించారు. ఇక తిమ్మరసుని ఎందుకు బంధించారు, చిత్రహింసలు పెట్టారు అంటే, తిమ్మరసు శ్రీకృష్ణ దేవరాయలు గారి కొడుకుని చంపాడు అనే ఉద్దేశంతో ఆయన అయితే బంధిస్తారు. ఆయన 2 కళ్ళు పీకిచ్చేసి చాలా చిత్రహింసలు అయితే, ఇదే ఆయన జైలు అన్నమాట. ఇక్కడైతే ఆయన అయితే బంధించి వదిలేస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు గారు ఇంత అత్యున్నతమైన స్థితికి వెళ్ళారంటే, అంత హోదా పొందారంటే అది తిమ్మరసు గారి కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ తిమ్మరసు గారు వాళ్ళ వంశంలో ముందు నుంచి మహామంత్రికి అయితే ఉన్నారు. ఈ తిమ్మరసు గారే ఆయనని పెంచి పెద్ద చేసి అన్ని విద్యలు నేర్పించి రాజును చేసింది కూడా ఈ మహామంత్రే. తిమ్మరసు గారికి శ్రీకృష్ణ దేవరాయలు గారంటే చాలా ఇష్టం ఉండేది. ఎలాగైనా ఆయనను రాజు చేయాలని చాలా విద్యలు నేర్పించాడు, యుద్ధాలు నేర్పించాడు, ఎలా కష్టపడాలి మొత్తం అయితే ఆయనే, మహామంత్రి గారే శ్రీకృష్ణ దేవరాయలు గారిని మొత్తం నేర్పించింది. శ్రీకృష్ణ దేవరాయలు కొడుకుని చంపింది వచ్చి గజపతి రాజు. ఈయన వచ్చి శ్రీకృష్ణ దేవరాయలు గారి 2వ భార్య తండ్రి అన్నమాట. అన్నపూర్ణాదేవి ఉంది కదా, వాళ్ళ తండ్రి చంపిండేది. ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయలు గారికి గజపతి రాజు గారికి శత్రుత్వం ఉండేది ఆ కాలంలో. అంటే వాళ్ళకి వీళ్ళకి పడదు. కానీ శ్రీకృష్ణ దేవరాయలు గారిని అన్నపూర్ణాదేవి గారు ప్రేమించారు. తర్వాత ఈయన కూడా మనసు అర్థం చేసుకొని పెళ్ళి అయితే చేసుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఇలా కుట్ర పన్నడానికే గజపతి రాజు గారు అయితే ఈ పెళ్ళికి అయితే అంగీకరిస్తారు. కానీ ఆయనకి అయితే ఈ పెళ్ళి అయితే ఇష్టం లేదు. కానీ పెళ్ళి అయితే జరుపుతారు. వాళ్ళకి ఒక కుమారుడు కూడా పుడతారు. ఆ కుమారుడి పేరు వచ్చి తిరుమల రాయల్ అని పేరు అయితే పెడతారు. ఆయన 8 సంవత్సరాలు వచ్చాక ఈ గజపతి రాజు వాళ్ళ తమ్ముడు ఒక ప్లాన్ వేస్తారు. అంటే చిన్న కొడుకుని చంపేయాలి, చిన్నపిల్లోని చంపేయాలని.
అప్పుడు ఈయన పోయి గజపతి రాజు తమ్ముడు వీళ్ళు పోయి వాళ్ళ అన్నపూర్ణమ్మ దేవికి చెప్తారు, ఇలా కొడుకుని రాజుగా చేయమని, పట్టాభిషేకం చేయమని, ఇలా రాజుగా ప్రకటించమని చెప్పు అంటారు. సరే అని అలా ఇలా చేసి ఒప్పిస్తారు. ఇక పట్టాభిషేకం చేయాలి, రాజుగా చేయాలి. ఆ టైంలో వీళ్ళు వచ్చి విషం ఇచ్చి ఆయనైతే చంపేస్తారు. కానీ ఆ నేరం వచ్చి తిమ్మరసు గారి మీద అయితే వేస్తారు. ఎందుకు వేస్తారంటే తిమ్మరసు ఈ శ్రీకృష్ణదేవరాయలకు వాళ్ళ శత్రువులు. ఎలాగైనా తిమ్మరసు వల్లే శ్రీకృష్ణదేవరాయలు ఉంటాడు, తిమ్మరసు లేకపోతే శ్రీకృష్ణదేవరాయ కానీ వాళ్ళ సామ్రాజ్యం కానీ అంత పట్టు ఉండదు, అంత ఇది ఉండదు అని ఏదో ఒక ఉంటుంది కదా. మొత్తం బలమంతా ఈ మహామంత్రి తిమ్మరసు గారి అని ఆయన మీద అయితే నిందేస్తారు. శ్రీకృష్ణదేవరాయలు వచ్చి తిమ్మరసు గారిని అప్పాజీ అప్పాజీ అని ముద్దుగా పిలిచేవాడు. మనం పుస్తకాల్లో కూడా చూసాము, ఈ తిమ్మరసు ముద్దు పేరు వచ్చి అప్పాజీ అన్నమాట. శ్రీకృష్ణదేవరాయలు వచ్చి అప్పాజీ అని పిలుస్తుంటారు. ఆ టైంలో ఇలా నింద వేసేసరికి ఇక తిమ్మరసు గారి కూడా ఏమి మాట్లాడకపోతాడు. ఆయనకి మీద అలా చెప్పేస్తారు, అంటే సాక్ష్యాలు కూడా ఈయనే చంపేశారు అని చెప్తారు. కానీ ఈయనకి నేను కాదని చెప్పడానికి ఒక కారణం కూడా దొరకదు. దానివల్ల అయితే ఆ కోపం మీద శ్రీకృష్ణదేవరాయలు గారికి కోపం ఎక్కువ రావడం వల్ల ఆయనకైతే శిక్ష వేస్తాడు. కానీ అది శిక్ష వేసేటప్పుడు కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా బాధతోనే నన్ను చిన్నప్పటి నుంచి ఇలా చూశాడే అని బాధతోనే అయితే శిక్ష వేస్తాడు. ఎందుకంటే కొడుకుని చంపేశాడు అని కోపం ఒక పక్క, నన్ను చిన్నప్పటి నుంచి పెంచాడనే బాధ ఒక పక్క. ఆయన ఏం చేయలేక ఇంకా ముందు కాలంలో ఉంటాయి కదా, అంటే రాజులు ఏమన్నా అంటే ఒక శిక్ష, ఇలా అంటే ఒక్కొక్కరికి ఒక శిక్ష ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయి సెక్షన్స్, అప్పుడు కూడా రాజుని ఏమన్నా తిడితే ఒక శిక్ష ఉంటుంది, ఏమన్నా ఇట్లా తప్పులు చేసి ఒక శిక్ష ఉంటుంది. అలా ఆ కొడుకుని చంపడం వల్ల శిక్ష ఏమంటే ఆయనకి తెల్లారేలోపు కళ్ళను పీకిచ్చేసి బందీఖానాలు అయితే బంధించేయాలి. చంపకూడదు, మళ్ళీ చిత్రహింసలు పెట్టాలి, చంపకూడదు, కళ్ళు పీకేసి ఆ జైల్లో అయితే వేసేయాలి అని అక్కడ ఉంటారు కదా వాళ్ళు చెప్పేవాళ్ళు, శిక్ష వేసేవాళ్ళు, వాళ్ళైతే చెప్తారు. అనుకున్న విధంగానే ఆయన 2 కళ్ళు అయితే పీకేస్తారు, ఆ బందీఖానా అయితే వేసేస్తారు. కొన్ని నెలల తర్వాత అయితే ఈ శ్రీకృష్ణదేవరాయలు గారికి నిజం తెలుస్తుంది, చంపింది వీళ్ళు అని. అప్పుడు ఆయన బాధతో ఇక ఏం చేయలేక తిమ్మరసు గారికి వదిలేస్తాడు, బందీఖానా నుంచి తీసేసి, ఇలా తప్పైపోయింది, నేను బాగా చూసుకుంటాను, నా దగ్గరే ఉండిపో, నీకేం కావాలన్నా ఇస్తాను అని అన్నా కూడా మహామంత్రి గారు అప్పాజీ గారు అయితే ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. శ్రీకృష్ణదేవరాయలు గారి చివరి క్షణాలన్నీ ఈ అప్పాజీ గారిని శిక్షించనే బాధతోనే 100% ఇదే బాధతోనే కుంగిపోయి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడే మళ్ళీ అయితే రాలేదు, ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడే చనిపోయారని ఇక్కడ ఉండే వాళ్ళు చెప్తారు. కొన్ని పుస్తకాలు కూడా అయితే చెప్తున్నాయి, జీవితకాలం అంతా బాధతోనే బతికారని, మనశ్శాంతి లేకుండా బతికారని అంటుంటారు. నేను కూడా ఈ మొత్తం ఇది తెలుసుకోవడానికి చాలా అయితే వెతికాను. ఇంకా కొన్ని డౌట్స్ అయితే మనకి కాలేదు. అంటే వాళ్ళ వంశీకులు ఎవరు పరిపాలించారు, క్లారిటీ గగన్మాల ఎవరు కట్టారు, బందీఖానా ఎక్కడ, ఇంకా సమాధి కూడా ఉంది, ఇక చుట్టుపక్కలే పెనుగొండ సమాధి చుట్టుపక్కలే ఉంది. కానీ మేము పోయినప్పుడు ఇవన్నీ తెలుసుకోకుండా పోయాను నేను. కానీ ఇంకా మనం ఈ పెనుగొండలు చూడాల్సినవి చాలా ఉన్నాయి. గగన్మహల్ ఒకటి, బందీఖానా ఒకటి, అలాగే కొంచెం ముందుకు వెళ్తే బసవన్న బావి ఉంది, ఒక టెంపుల్ కూడా ఉంది. ఈ శ్రీకృష్ణ కాలంలోనే ఆయన అయితే గోపురం అయితే కట్టేశారు, కానీ కొన్ని వాసు బాలేవని నిలిపేశారు. ఆ గుడి కూడా ఉంది. ఇంకా పెనుగొండ పోర్టు కూడా ఒకటి ఉంది, అది కొండపైకి పోర్టు ఉంది, అక్కడ కూడా కొన్ని ఇవి ఉన్నాయి, కొన్ని గుళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ చెరువులు, అంటే పాతకాలపు చెరువులు, అలాగే చెరువు పక్కన వచ్చి ఆ కాలంలో ఇవి డైమండ్స్ ఉంటాయి కదా, ఇవేంటివి వజ్రాలు వైడూర్యాలు ఉంటాయి కదా, అవి వచ్చి అక్కడ రాసులుగా పోసి అమ్మేవాళ్ళని. అక్కడ మొత్తం ప్లేసెస్ పెనుగొండలు అయితే చాలా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా పోయేటప్పుడు ఇవన్నీ కనుక్కొని, యూట్యూబ్స్ ఉంటాయి కదా, చెప్తా ఉంటారు చాలామంది, ఇవన్నీ కనుక్కోండి, ఎక్కడెక్కడ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో చూసి రండి, బాగుంటుంది. నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా చిన్న తప్పులు ఉంటే క్షమించండి. నాకు తెలియనివి కొన్ని అయితే మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, పర్లేదు.
నేను ఈ వీడియో చేయడానికి ఒక 3-4 డేస్ అయితే స్టడీ చేసి కొన్ని కనుక్కొని కొంతమందిని అడిగి కనుక్కొని అయితే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్ కానీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త కొత్త ప్లేస్లు అయితే నేను చూపిస్తాను.